హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో నిధు వాళ్ళ డాడీ ఏం ఛాలెంజ్ చేస్తున్నారంటే జైంట్ బిర్యానీ ఇంకా పరోటా విత్ చికెన్ కర్రీ. సూపర్ టేస్టీ ఫుడ్. ఇవాళ ఎవరు విన్ అవుతారో చూద్దాము, ఓకేనా? స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళది పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఎంజాయ్ చేయాలి కదా వీడియో, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? రెడీ? ఏంటది మీరు తినేదేం చెప్పండి అసలు. జైంట్ బిర్యానీ, పరోటా, చికెన్ కర్రీ. ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నా ఫ్రెండ్స్ వీళ్ళని కూడా మాట్లాడమంటే మాట్లాడరు. అదిగో అది డైలాగు, వీళ్ళు మాట్లాడుకోవాలి కదా. మళ్ళీ నేను కెమెరా వెనక నుండి నేను ఎందుకు, మీరే కొట్టుకోండి డైలాగ్ అంటే అస్సలు వినరు. సరే ఓకే, మాట్లాడద్దులే, స్టార్ట్ చేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. ఎవరు ఫస్ట్ తింటారు, ఎవరు లాస్ట్ తింటారు, ఎవరు పనిష్మెంట్ తీసుకోబోతున్నారు చూద్దాం. థ్యాంక్ యూ. సూపర్. నేను అంటే చాలా నాకు అర్థమైపోద్ది. సూపర్ ఉంది కర్రీ. థ్యాంక్ యూ. కొంచెం వెరైటీగా చేసా. ఇవాళ చికెన్ కర్రీ ఏం చేశానంటే ఫ్రెండ్స్, అందులో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ పేస్టు, బాదం పేస్టు, జీడిపప్పు పేస్టు కలిపి, పెరుగు, ఇవి 4 కలిపి మంచిగా మిక్సీ పట్టి అది వేసాను. సూపర్ ఉంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. మొత్తం చికెన్ నూనెలో అంతా వేగినాక అందులో ఈ పేస్ట్ కలిపేసి కొంచెం వాటర్ పోసి మంచిగా ఉడకనివ్వండి కాసేపు. సూపర్ ఉంటుంది టేస్ట్. అలాగే ఫ్రెండ్స్, మంది 30K దాటేసింది. 30K పాయింట్ 2 వెళ్ళిపోయాం. 30K 2K వెళ్ళిపోయాం, దాటేసాము. దివాళీ రోజే దాటాము. ఒక్కటి కంప్లీట్ అయింది, ఇంకా బర్త్డే ఉంది. బర్త్డే అంటే 1 year. 1 year మళ్ళీ ఏమనుకుంటారు? అదే ఛానల్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. కదా బేటా.
లాస్ట్ వీడియో జాను ఏదో చేశారు కదా ఫ్రెండ్స్, జాను విన్ అయింది. కొంతమంది అంటే కామెంట్ చేశారు ఎగ్ ఉన్నా కూడా జాను విన్ అయ్యేది అని. అవును ఫ్రెండ్స్, ఉన్నా కూడా అయ్యేది, కొంచెం ఏదో జస్ట్ జోక్ చేయాలని అట్లా చేసాము. అవును, ఆ ఎగ్ జాను తినేసేది, అయినా కూడా విన్ అయ్యేది. అవి ఎగ్ ఉన్నా కూడా, నో డౌట్ అందులో. ఏదో అది చిన్న తల్లి కదా, దాన్ని గెలిపియాలని ఒక చిన్న ప్రయత్నం అంతే. చూడాలి, ఇద్దరి పీస్లే ఉన్నాయా? పరోటా ఇది వాళ్ళ డాడీ పరోటా కూడా ఉంది. ఇంకా చూద్దాం లాస్ట్ వరకు ఎవరు విన్ అవుతారో. ముక్కులోకి పోయింది కారం. అవునా? అయ్యో, దెబ్బకి తుమ్ము వచ్చింది. బాగానే పోయింది ఘాట్ అయితే. లాస్ట్ పీసా? ఎంతది లాస్ట్ పీస్? తినండి మీరు, కానివ్వండి, ఏమో చెప్పలేము, ఆగొద్దు మళ్ళీ. లాస్ట్ పీస్ ఘాటు. అయ్యో వెళ్ళిందా? ఓకే, నాదైతే ఒకటి రెండు లెగ్ పీస్ మిగిలిపోయింది, పరోటా మిగిలిపోయింది, 2 పీసులు అయిపోయింది. జైంట్ పీస్ కూడా మిగిలింది, పరోటా కూడా మిగిలింది, కారం వెళ్ళింది బాగానే ఘాటు. ముక్కులోకి విరిచినట్టున్నారు తినుకుంటూ.
ఒకటే ఉంది. ఏం కదా గట్టి పీస్ కదా నవ్వడం కష్టమవుతుంది ఇంకా అయిపోలేదు, అది అయిపోకటే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నిధు జస్ట్ ఆ పీసు నమ్మలొచ్చు ఇప్పట్లో కూడా, అందులో ఏం లేదు. కాకపోతే నిధు వాళ్ళ డాడీది పరోటా మిగిలింది, 2 పీసులు, ఇంకా జైంట్ పీస్లోకి వెళ్ళి కూడా ఇంకా తినాలి, అది కూడా మిగిలే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ ఛాలెంజ్లో నిధు గెలిచిండు, నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు. కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, ఇందులో మోసం ఏం లేదు. మళ్ళీ మీరు లేదు అదిగో చూడండి, నిధు ఆ పీస్ కూడా పెట్టేసుకున్నాడు, నిధు వాళ్ళ డాడీది అంతా ఉంది చూడండి, చాలా ఉంది. నిధు అసలు ఏం లేదు, ఆ పీస్ కూడా పెట్టుకున్నాడు, నవ్వడం లేట్ అవుతుందని అందుకని తీసేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిటికలో వచ్చేస్తాం. పనిష్మెంట్ కోసం పనిష్మెంట్ తీసుకునేది నిధు వాళ్ళ డాడీ. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ఇప్పుడు పనిష్మెంట్ నిధు గెలిచిండు, నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు, కాబట్టి పనిష్మెంట్ కూడా ఆయనే తీసుకోవాలి. చాలా ఏమంటారు, పనిష్మెంట్ తీసుకోవాలని వెయిటింగ్ డాడీ. ఎంత సంతోషం. పనిష్మెంట్ ఏంటంటే అది దొండకాయ, పచ్చి దొండకాయ. ఓకేనా? దాన్ని తినేసేయాలి, పచ్చి దొండకాయని, అదే పనిష్మెంట్. ఓకేనా? రెడీ? 1 2 3. ఓ ఇష్టం అనుకుంటా, ఇష్టమే కదా? కాదా? ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఫస్ట్ టైమా తిన్నారా? ఇంతకుముందు మ్యారేజ్ అయిన కానీ అయితే ఎప్పుడు తినలేదు. అంతకుముందు ఎప్పుడన్నా పప్పు చాలు చేస్తే తింటా, అంతే. అది కావాలి, పచ్చి తినలే ఫస్ట్ టైం అయితే. ఛాలెంజ్ గురించి తింటున్నా. బాగుందా? పనిష్మెంట్ ఛాలెంజ్ గురించి కాదు, ఓడిపోయినందుకు పనిష్మెంట్. దొండకాయ పుల్లగా ఉంది. నాటుది, నాటుది ఉంటుంది, పుల్లగా ఉంటుంది. మనకు తెలియదుగా, మనం టేస్ట్ చేయలేదు కదా. అదే. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ కూడా అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.